ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయిని దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరు కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి లేలుయా. ఎంతమంది ప్రభు అయిన యేసు దేహాన్ని చూశారు ఇప్పటి వరకు చెప్పాలండి. నా ప్రశ్నలు మీరు అర్థం చేసుకోవాలి. బాప్తీసం తీసుకున్నది మొదలుకొని యేసయ్య నా సొంత రక్షకుడిగా ఎంతమంది అంగీకరించారు? లేలుయా. ఖాళీ సమాధిని చూడటానికి వెళ్ళారట మరియా మగ్దలేని మరియు ఇతర స్త్రీలు. ఎప్పుడు వెళ్ళారు? ఆదివారమున తెల్లవారుచుండగా. స్పష్టంగా వాక్యం రాయబడి ఉంది, ఆదివారమున తెల్లవారుచుండగా. సంగమా, అందరూ కూడా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వెళ్ళిరి కానీ ఆ సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. హల్లెలూయా అండి. యేసే చెంతకు వచ్చిన మనము ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి దినము యేసయ్య మీతో మాట్లాడును గాక, మీకే కనబడును గాక. ఇక్కడ కొంతమంది స్త్రీలట గుర్తు చేసుకున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు. అందుకే మాట సెలవిస్తుంది చూడండి, 6వ వచనంలో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటున్న వారితో అనేది. హల్లెలూయా. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజున అండి? సుగంధ ద్రవ్యాలు మనం తీసుకొచ్చి యేసేకు అలంకరించి బలిపీఠాన్ని అలంకరించిన మనము ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కలువరి శిలువలో వేలాడిన యేసయ్య, నీ గురించి నా గురించి రక్తాన్ని చిందించిన యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉండి సాతానుతో పోరాడి, లోకముతో పోరాడి లోకాన్ని జయించిన యేసయ్య చక్కటి మాట సెలవిస్తూ ఉన్నాడు. చక్కటి మాట చెప్పబడుతుంది, మనిషి కుమారుడట పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి. హల్లెలూయా. ఎవరి చేతికి అప్పగించారండి? నేను పాపిని కాదు అని మనము చెప్పలేదు అండి. అందరము అమ్మాయి తినాలి, అందరము పాపులమే, అందరము పాపులమే, అందరము పాడే పరిస్థితిలో ఉన్నవారమే, అందరము బలహీన స్థితిలో ఉన్నవారమే, అందరము కూడా చెడిపోయిన వారమే, అందరము రోగములతో ఉన్నవారమే, అందరము బాధలు భరిస్తున్న వారమే. అయితే వాక్యము చెప్పబడుతూ ఉంది, మనుషు కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవలసినదని ఆయనతో మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని. హల్లెలూయా. ఏం చెప్పాడు యేసయ్య? 3వ దినమున తిరిగి లెగుస్తాను, ఈ దేవాలయాన్ని పడగొట్టిన 3 దినాల్లో కడతాను. ఏ దేవాలయము? హృదయం అనే దేవాలయము, దేవుని దేవాలయము కావండి. ఈ ఆలయాన్ని పాడు చేసుకోకూడదట. ఒకవేళ నువ్వు పాడు చేసుకుంటే